దైవజనులకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు నామాన శుభాలను తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు సంఘ వార్షికోత్సవ సందర్భంగా అనేక ఏర్పాట్లను ఘనంగా చేసి మనందరినీ ఆహ్వానించినటువంటి దైవజనులు దేవయ్య గారిని మరి సంఘాన్ని నేను అభినందిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మనమందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క లోకాన్ని పరిపాలించేవారు అంటే లోక సంబంధంగా మానవులు కాదు, కానీ లోకాన్ని ఏలేటువంటి వారు ఒకరు దేవుడు, ఒకరు సాతాను. దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు. అందుకోసమే మనందరి కొరకు ఈ భూమండలాన్ని నిర్మించి అందులోని సమస్తాన్ని కలగజేసి చివరిగా మానవుని నిర్మించాడు. మరి ఆ ప్రేమ కలిగిన దేవుడు మానవునికి కావలసినవన్నీ ఈ లోకంలో ఉంచాడు. అయితే ఈ సాతానుడు అనేటువంటి ఈ దుష్టుడు దేవునికి విరోధి అయినటువంటి వాడు. వీని గురించి దైవ గ్రంథం ఏం చేస్తూ ఉన్నదనంటే, ఈ అపవాది అని ఎందుకన్నాడనంటే, దేవుని గురించి మొదటి మనుషుడైన ఆదాముతో దేవుని గురించి అబద్ధాలు చెప్పి దేవుని పైన తిరుగుబాటు చేసేట్టుగా చేశాడు. అందువల్ల అప్పటి నుండి మనుషులు శ్రమలను అనుభవిస్తూ వచ్చారు. కాబట్టి ఈ విరోధి వాడు కోరేది ఏంటంటే, మనం దేవుని చేత ఆశీర్వదించబడకూడదు. నష్టాలు, కష్టాలు వీటన్నిటినీ మానవులు అనుభవించాలా. ఎందుకొరకు? వాడు దేవునికి విరోధంగా ఉన్నాడు కాబట్టి, దేవుని సృష్టి అయిన మానవాల్ని వాడు కష్టాల పాలు చేయాలని వాడు చేస్తూ ఉన్నాడు, ప్రయత్నిస్తూ ఉన్నాడు. అందువల్ల ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. నిన్నటి దినమున కూడా మనం చూసినాం, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని యొక్క స్వరూపం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ కలిగిన దేవుడు మన కొరకు లోకానికి వచ్చి మన సమస్యలన్నిటినీ దూరపరిచి మనల్ని విడిపించాలా సమస్యల నుండి అని చెప్పి లోకానికి వచ్చాడు. యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన మేలు చేయుచు సంచరించాడు. దేవుని గ్రంథం తెలియజేస్తున్నది. లూకా 10:38 ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను. దేవుడు ప్రేమ కలిగిన వాడు. అందరినీ తన బిడ్డలు కాబట్టి, లోకమంతా ఆయనది. ఆయన సృష్టించిండు, మనం అందరం ఆయన బిడ్డలం కాబట్టి అందరికీ మేలు చేయాలని ఆశించే దేవుడు. అందుకొరకే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు మన కొరకు ఈ లోకానికి శరీరధారిగా నరావతారిగా వచ్చాడు. ఎందుకొరకు శరీరధారిగా నరావతారిగా దేవుడు రావాలి? దేవుని గ్రంథం ఏం తెలియజేస్తూ ఉంటున్నదనంటే, మొట్టమొదటిది ఈ పాపము నుండి సాతాను మానవులను ఏ విధంగా బాధిస్తాడు అంటే, పాపము ద్వారా, అంటే దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారంగా బ్రతకడాని ద్వారా వాడు దేవునికి దూరమై బాధపడాలా. అందుకొరకని పాపము అని అంటే దేవునికి విరోధంగా
మానవునికి నచ్చిన విధంగా బ్రతకాలని వాడు ప్రేరేపిస్తాడు. అందుకొరకే చూడండి, లోకంలో అనేకులు మరి ఏం చేస్తున్నారు? అనేకమైన వ్యసనాలకు బానిసలైపోయి బాధపడుతూ ఉన్నారు. ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్నారు, అనేక సమస్యలకు లోనైతూ ఉన్నారు. అందుకొరకే ఆయన లోకానికి వచ్చినప్పుడు ప్రయాసపడి భారం మోసుకొంచున్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. ఏం విశ్రాంతి అంటే ఈ పాపము నుండి విమోచించబడడం గొప్ప విశ్రాంతి, దేవుని చేత దీవించబడము. అందుకొరకు ఆయన మన సమస్యలను దూరపరచడానికి శరీరధారిగా నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. అంతేకాకుండా ఈ పాపం వల్ల మానవులు బాధపడుతున్నారని చెప్పి పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా బలిగా తను తాను అర్పించుకున్నాడు. మనం చూస్తూ ఉంటున్నాం, అనేకులు బలులను అర్పిస్తూ ఉన్నారు. ఆ కాలంలో ఇశ్రాయేలీలు కూడా అనేక బలులు అర్పించారు. ఎందుకొరకు అని అంటే రక్తం చిందించబోట ద్వారా పాప క్షమాపణ, అంటే మనం చేసిన పాపాలను బట్టి దేవుడు మనం శిక్షించకుండా ఉండడానికి బలి పశువులను అర్పించారు. అయితే ప్రభువు తానే ఒక బలి పశువుగా మన కొరకు లోకానికి వచ్చి తన్ను తాను అర్పించుకున్నాడు. ఇది దేవుని ప్రేమ. ఎందుకొరకు అంటే మనం ఆయన బిడ్డలం, లోకం ఆయన బిడ్డలు. ప్రియులారా, పిల్లలు కష్టపడితే ఎవరు చూడలేరు, మనందరికీ తెలుసు. తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పది, పిల్లలు అర్థం చేసుకోలేరు. కానీ వారు తల్లిదండ్రులు అయినప్పుడు తల్లిదండ్రుల ప్రేమ ఏంటో అర్థమవుతుంది. మన దేవుడు మన తండ్రి అని ఎందుకంటే ఈ లోకాన్ని మనల్ని అందరినీ సృష్టించిన వాడు కాబట్టి ఆత్మీయంగా మన తండ్రి. కాబట్టి ఆయన మన బదులుగా ఆయన తన ప్రేమను బట్టి మన కొరకు బలి అయి ఉంటున్నాడు. ఇక రెండవ కారణం, ఆయన లోకానికి శరీరధారిగా రావడానికి కారణం ఏంటంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్తాడు. ఆయన యాజకుడుగా వచ్చి, ఆ కాలంలో యాజకులు బలి అర్పించేవారు, ఆయన తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. అందుకొరకు మన ప్రధాన యాజకుడు మన శ్రమలలో సహానుభవము లేనివాడు కాడు గాని మన వలనే శోధింపబడినను ఉండెను, సమయోచితమైన సహాయము కొరకు మనం కృపాసనం యొద్దకు వచ్చుటకు. ప్రేమ కలిగిన దేవుడు మానవుల కష్టాలు స్వయంగా ఎరగాలని, ఆ స్వయంగా ఎరిగి ఆయన దగ్గరకు వచ్చే వారందరి కష్టాలను తీర్చాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. కృపాసనము అంటే కృప, కనికరం కలిగిన ఆసనం మీద ఆసీనుడై ఉన్న ఆ ప్రభువు దగ్గరకు మనం వచ్చినట్టయితే మనం అన్నీ ఆయన ద్వారా దీవెనలు, కనికరాన్ని పొందుతాం. ప్రియులారా, దేవుడు ఆయన అన్నీ ఎరిగిన వాడైనా మనలాంటి వాడు ఎందుకు కావాల్సి వచ్చాడు అని అంటే అన్నీ స్వయంగా అనుభవించి లోకంలో పాపం లేనివాడుగా ఉండి, అంటే మానవునిగా జీవించి పాపం లేనివాడుగా ఉండి నరుల కష్టాలన్నిటినీ ఎరిగి మరి ఆ కష్టాలను ఎలా జయించాలో నేర్పించడానికి కూడా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, అదేవిధంగా మా అనుభవం అన్నది, ఎక్స్పీరియన్స్ అన్నది చాలా గొప్పది. చూడండి, అనుభవిస్తేనే కానీ ఏదైనా తెలియదు అంటారు. త్వరగా 5 నిమిషాల లోపల ముగిస్తాను.
హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అన్న ప్రాంతాలు మనందరికీ తెలుసు. చాలామంది ధనవంతులు అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడ క్రింద కాలనీస్ ఉంటాయి, అనేక మంది పేదవారు ఉన్నారు. ఎందుకొరకు? ఆ ధనవంతుల ఇళ్ళల్లో పని చేయటానికి. ఒక భిక్షగాడు ఏం చేశాడు అని అంటే, మరి అడుక్కుంటూ ఆ యొక్క పేదవారి ఇండ్ల దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, ఆకలి అవుతుంది, కాస్త అన్నం పెట్టండి అన్నాడు. పెట్టేవారు పెట్టారు, పెట్టని వారు పెట్టలేదు. అయితే అందులో ఒక ఆవిడ ఏమన్నదంటే, ఒక అమ్మ, అదేంటయ్యా నువ్వు పేదవాళ్ళ దగ్గర అడిగే బదులు ఆ ధనవంతుల ఇంటికి వెళ్ళి అడుగురాదు, నీ ఆకలి బాధ గురించి చెప్పు అన్నదట. అంటే ఆ భిక్షగాడు ఏమన్నాడంటే, అమ్మా, ఆకలి బాధ ఏంటో మీకు తెలుసు, ధనవంతునికి తెలియదు. నాకు 3 రోజులుగా భోజనం లేదు, మీరు కూడా కొన్నిసార్లు భోజనం లేకుండా ఉంటారు కాబట్టి ఆకలి బాధ మీకు తెలుస్తుంది, కానీ అందువల్ల కనికరంతో మీరు పెడతారు కానీ వారేం పెట్టలేరు, ఎందుకంటే తెలియదు. మన ప్రభువు కూడా మన బాధలన్నిటినీ తాను నరావతారిగా వచ్చి వడ్లవాని కుమారుడుగా ఉండి పని చేసి మామూలు వ్యక్తిగా ఉండి నరుల బాధలన్నిటినీ ఎరిగి ఆ బాధల నుండి తప్పించడానికి ఆయన కృపాసనం యొద్దకు రమ్మంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మరి మనం సంతోషించదగిన విషయం ఏంటంటే, నిన్ననే దేవయ్య గారు గుర్తు చేశారు, అక్కడ జడిచెలలో ఈ విధంగా సేవకుల సదస్సులు జరిగినప్పుడు భోజనం మిగిలిపోతే మేము వెతుక్కుంటూ వెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకొరకు అని అంటే, ఈరోజు ఆకలి బాధ తీర్చింది మన ప్రభుత్వం. ఆకలి బాధ లేదు, ఉచితంగా అనేకులకు మరి రైస్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వారు ఇళ్ళ కొరకు సహాయం చేస్తూ ఉంటున్నారు. ఈ విధంగా అవన్నీ ఆ బాధలన్నిటి నుండి ప్రజలకు మేలుకరంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. దేవుని కృపను బట్టి అందుకొరకే ఇంతకుముందు డేవిడ్ గారు వాక్యంలో చూపించారు, నేను ప్రార్థన చేశాను, మన అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందువల్ల అధికారులు మంచి కార్యాలు చేసేవారు, అందుకొరకే వాళ్ళు నియమించబడ్డారు దేవుని చేత. కాబట్టి వారిని మనం గౌరవించాలి. అదేవిధంగా మన ప్రెసిడెంట్ గారు కూడా మరి ఈ గ్రామాన్ని అనేక విధాలుగా అభివృద్ధిలోకి నడిపిస్తున్నారని విన్నాను, నడిపిస్తారు. మరి అదేవిధంగా మనమందరం కూడా వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ప్రియులారా, మంచిది. ఇదే విధంగా మనం దేవుని వాక్యంలో ముందుకు వెళ్ళినట్టయితే ముగించుకుందాం. ప్రేమ కలిగిన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, తన దగ్గరకు రమ్మంటున్నాడు. మనిషి దేవునికి దూరమై కష్టపడతాడు. ఎప్పుడైతే ఆ లోకంలోని 2 శక్తులు, దేవుడు, ఆ యొక్క సాతాను మాట విని దేవునికి దూరమై మనుషులు కష్టపడడం ప్రారంభమైంది. అందువల్ల ఈరోజు రండి నా దగ్గరకు అంటున్నాడు. మనమందరం దేవుని దగ్గరకు వచ్చి, ప్రేమ కలిగిన ఆ దేవుడు, కనికరించే దేవుడు, క్షమించేటువంటి దేవుడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేకులను క్షమించాడు. క్షమించి ఏం చేశాడు? వారిని స్వస్థపరిచాడు. క్షమించి వారికి అనేకమైన మేళ్ళని చేశాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి లోకంలో ఉన్నప్పుడు అనేక సార్లు ప్రజలకు ఆహారం పెట్టాడు. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవుని చేత ఆశీర్వదించబడాలని దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతూ ఉన్నాం.
శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా అబ్బాయి కూడా మా కుమారుడు క్షమించాలి, మధ్య మధ్యలో మైక్ తీసుకున్నా. నా కుమారుడు కాబట్టి నేను మధ్యలో తీసుకోవడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన